Hi friends, welcome to She Tally Tutorials YouTube channel. ఈ రోజు వీడియోలో నేను TDS అండ్ TCS మధ్య డిఫరెన్సెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ క్లాసెస్లో నేను TDS అంటే ఏంటి, TDS పైన ట్యాక్సెస్ ఎలా డిడక్షన్ చేసుకోవాలి, సో TDS ఎంట్రీస్ టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలో చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, చూడండి. సో ఇప్పుడైతే మనము డిఫరెన్సెస్ బిట్వీన్ TDS అండ్ TCS గురించి నేర్చుకుందామా. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మా. సో మీరు టాక్సేషన్ కోర్సెస్, టాలీ ప్రైమ్, ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో మీకు GST, TDS, TCS, ఇన్కమ్ ట్యాక్స్, టాలీ ప్రైమ్, HR ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. ఫ్రీక్వెంట్గా బ్యాచెస్ రన్ అవుతుంటాయి మా. సో ఇప్పుడైతే మనము TDS అండ్ TCS గురించి డిఫరెన్సెస్ నేర్చుకుందాము. బిఫోర్ దట్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు మా. సో మనం ఇప్పుడు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో TDS అండ్ TCS గురించి తెలుసుకోవాలి మా. సో TDS, TCS అంటే ఇంతకుముందు మనం సపరేట్గా నేర్చుకున్నాం. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, TDS అనేది ఎప్పుడు డిడక్ట్ చేస్తాము, TCS ఎప్పుడు డిడక్ట్ చేస్తామో చూద్దామా. సో TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని అర్థము, TCS అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అని అర్థము. TDS ట్యాక్స్ అనేది ఎక్స్పెన్సెస్ పైన డిడక్ట్ చేస్తాము. మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ పే చేస్తుంటారు. శాలరీ పేమెంట్, నాన్ శాలరీ పేమెంట్స్ పే చేస్తుంటారు. వాటిపైన మీరు TDS డిడక్ట్ చేసుకోవాలి, డిడక్ట్ కూడా. TCS అనేది దేనిపైన కలెక్ట్ చేస్తాము అంటే ఇన్కమ్ పైన కలెక్షన్ చేస్తామా. TCS మీన్స్ ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ ఇన్కమ్. మనకు వచ్చే ఇన్కమ్స్ పైన TCS కలెక్ట్ చేస్తాము. TDS అనేది ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే పేయర్ ఆర్ బయ్యర్ డిడక్టెడ్ ట్యాక్స్ ఆన్ పేమెంట్. మనం ఎక్స్పెన్సెస్ పే చేస్తుంటాము. మనం ఎక్స్పెన్సెస్ పే చేసినప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ పై నుంచి TDS అనేది మనం డిడక్ట్ చేసుకుంటామా. పేయరు లేకపోతే బయ్యర్ అనేది TDS పేమెంట్స్ పైన డిడక్ట్ చేస్తాడు. అదేవిధంగా TCS ఎవరు డిడక్ట్ చేస్తారంటే రిసీవర్ ఆర్ పేయీ ఆర్ సెల్లర్ కలెక్ట్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. మనం ఇప్పుడు గూడ్స్ సేల్ చేస్తూ ఉంటాము, కస్టమర్ నుంచి మనం TCS అనేది డిడక్ట్ చేసుకుంటామా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఇక్కడ. కంపెనీ పేస్ సాలరీ టు ఎంప్లాయీస్ బై డిడక్టింగ్ ట్యాక్స్ అండ్ పే ట్యాక్స్ టు గవర్నమెంట్. మనము పేమెంట్స్ పే చేస్తున్నామని చెప్పాము. మనం ఎంప్లాయీస్కి శాలరీ పే చేసేటప్పుడు శాలరీ పైన మనం TDS డిడక్ట్ చేసుకుంటాము. నాన్ శాలరీ పేమెంట్స్ అన్నప్పుడు కమిషను, బ్రోకరేజు, కాంటాక్ట్ ఫీజు, సో నెక్స్ట్ వచ్చి రెంటు, ప్రొఫెషనల్ ఫీజు పెయిడు, ఇలాంటి ఎక్స్పెన్సెస్ పైన మనం TDS డిడక్ట్ చేసి ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేస్తాం యాజ్ ఏ డ్యూ డేట్ ప్రకారం. TCS అనేది మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ సేల్ చేసినప్పుడు, సో ఎవరైతే మన దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీవర్ నుంచి మనం ట్యాక్స్ అనేది కలెక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలర్ సేల్స్ జ్యువెలరీ బై కలెక్టింగ్ TCS అండ్ పేస్ టు గవర్నమెంట్. సో మనము జ్యువెలరీ అనేది కస్టమర్కి సేల్ చేస్తాము, కస్టమర్ నుంచి మనం TCS కలెక్ట్ చేసుకొని యాజ్ ఏ డ్యూ డేట్ ప్రకారం గవర్నమెంట్కి పే చేస్తాం. నెక్స్ట్ మా. సో ఇక్కడ మనకి ఇంకా TDSకి సంబంధించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ట్యాక్స్ పేయర్ పే రెంట్ బై డిడక్టింగ్ TDS మా. సో ట్యాక్స్ పేయర్ అనే అతను మనం రెంట్ పే చేసేటప్పుడు కూడా TDS డిడక్ట్ చేసుకొని యాజ్ ఏ డ్యూ డేట్ ప్రకారం గవర్నమెంట్కి పే చేసుకుంటాం. TCSకి ఎగ్జాంపుల్ కార్ సెల్లర్ సేల్స్ కార్ బై కలెక్టింగ్ TCS. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ బయ్యర్ డిడక్ట్స్ TDS వైల్ బయింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే TDS అనేది మనం ఎప్పుడు డిడక్షన్ చేసుకుంటాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ పే చేసినప్పుడు, గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు, నెక్స్ట్ మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ సేల్ చేసేటప్పుడు కూడా TDS అనేది డిడక్షన్ చేసుకుంటాము. TCS అనేది ఇన్కమ్ పైన డిడక్ట్ చేస్తాము. మనం ఏదైనా గూడ్స్ సేల్ చేసినప్పుడు
మన దగ్గర ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీవర్ నుంచి టీసీఎస్ ట్యాక్స్ అనేది కలెక్షన్ చేసి డ్యూ డేట్ ప్రకారం మనం గవర్నమెంట్కి పే చేస్తాం. నెక్స్ట్ టీడీఎస్ టీసీఎస్ మీనింగ్ తెలుసుకున్నాం మనము. నెక్స్ట్ దేనిపైన డిడక్ట్ చేస్తామని చెప్పుకున్నామా. సో ఇక్కడ టీడీఎస్ అనేది మనం పేమెంట్స్ పైన డిడక్ట్ చేస్తామన్నాము. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. శాలరీ పేమెంట్, నాన్ శాలరీ పేమెంట్, దాంట్లో ఇంట్రెస్ట్ పైన, వేజెస్ పే చేసినప్పుడు, బ్రోకరేజు, ప్రొఫెషనల్ ఫీజు, కమిషన్స్, మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు సో మనం ఆ సెల్లర్ నుంచి కూడా మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకుంటాము. రెంట్ పే చేసినప్పుడు కూడా డిడక్ట్ చేసుకుంటాము. సో అండ్ అదర్ ఐటమ్స్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ద టీడీఎస్ మా. టీసీఎస్లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. టీసీఎస్లో 206C ప్రకారము ఇక్కడ మనం మెన్షన్ చేసిన గూడ్స్ పైన మాత్రమే టీసీఎస్ కలెక్ట్ చేస్తాము. టింబరు, స్క్రాప్ మెటల్, మినరల్స్, ఆల్కహాలిక్ బేవరేజెస్, టెండ్యూ లీవ్స్, ఫారెస్ట్ గూడ్స్, ఆటోమొబైల్స్, టోల్ టికెట్స్, వీటిపైన టీసీఎస్ కలెక్ట్ చేస్తాము 206C ప్రకారం. 206C(1)H ప్రకారము గూడ్స్ సేల్ చేసినప్పుడు కూడా మనం ట్యాక్స్ అనేది కలెక్షన్ చేస్తామా. నెక్స్ట్ అదేవిధంగా మనకి లిమిట్ ఏ విధంగా ఉంటాయి టీడీఎస్లో అన్నప్పుడు, మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు కూడా టీడీఎస్ అనేది డిడక్షన్ చేస్తాము యాజ్ ఎ రూల్ ప్రకారం. టీడీఎస్ ఈజ్ లెవీడ్ ఆన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ దట్ ఎక్సీడ్స్ 50 lakhs. సో మనకి టీడీఎస్లో 194Q అనే ఒక సెక్షన్ ఉంది. అది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాము. గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మీరు ఏ గూడ్స్ పర్చేస్ చేసినా కూడా ఆ వాల్యూ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని ఒక రూల్ ఉంది మా. కాకపోతే దానికి లిమిట్ ఏంటంటే మనం 50 lakhs కంటే ఎక్కువ అమౌంట్కి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేస్తాము, లేకపోతే అవసరం లేదు. టీసీఎస్లో కూడా మనకు ఒక సెక్షన్ ఉంది. టీసీఎస్ ఈజ్ లెవీడ్ ఆన్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఇఫ్ ద అమౌంట్ ఎక్సీడ్స్ 50 lakhs. సో మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు టీసీఎస్ ట్యాక్స్ కలెక్షన్ చేయాలి యాజ్ ఏ 206C(1)H ప్రకారము. దీంట్లో మనకి ఏంటి లిమిట్ అంటే 50 lakhs ఎక్సీడ్ మనం సేల్ చేసినప్పుడు, 50 lakhs కంటే ఎక్కువ అమౌంట్కి గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం టీసీఎస్ అనేది కలెక్షన్ చేస్తామా. నెక్స్ట్ ఈ లిమిట్ అనేది మీరు మల్టిపుల్ ఇన్వాయిసెస్ అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు, సింగిల్ ఇన్వాయిస్ అమౌంట్ కూడా తీసుకోవచ్చు. మనం కలెక్ట్ చేసుకున్న టీడీఎస్ అనేది మనము పేమెంట్స్ పైన డిడక్ట్ చేసిన అమౌంట్ ఎవ్రీ మంత్ కూడా 7th లోపల గవర్నమెంట్కి పే చేసేయాలి. టీసీఎస్ కూడా అంతే. మనము టీసీఎస్ గూడ్స్ సేల్ చేసినప్పుడు ఇన్కమ్ పైన కలెక్షన్ చేస్తాము. కలెక్ట్ చేసిన టీసీఎస్ పేమెంట్ చలన్ క్రియేట్ చేసుకొని ఎవ్రీ మంత్ 7th లోపల గవర్నమెంట్కి పే చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జూన్ మంత్లో ఉన్నాం. ఇప్పుడు జూన్ మంత్ టీడీఎస్ అండ్ టీసీఎస్ అమౌంట్ జూలై 7th లోపల పే చేయాలి మా. పే చేయకపోతే 1.5% ఇంట్రెస్ట్ రేటు పడుతుంది టీడీఎస్కి టీసీఎస్కి రెండిటికి. టీడీఎస్ మనం ఎలా రిటర్న్ ఫైల్ చేస్తాము అన్నప్పుడు టీడీఎస్ పేమెంట్ మంత్లీ పే చేస్తాము, టీసీఎస్ పేమెంట్స్ కూడా మంత్లీ పే చేస్తామా. టీడీఎస్ అండ్ టీసీఎస్ రెండు రిటర్న్స్కు కూడా క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకోవాలి. ఫర్ ఇయర్కి 4 quarters ఉంటాయి. క్వార్టర్లీ వన్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మనం టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి యూజ్ చేసే ఫామ్స్ ఫామ్ 24Q శాలరీ రిటర్న్ ఫామ్, ఇది ఫామ్ 26Q అదర్ దెన్ శాలరీ ఫాము. నెక్స్ట్ టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి మనం యూజ్ చేసే ఫామ్ వచ్చి ఫామ్ 27UQ. సో ఇది మనకి టీడీఎస్ అండ్ టీసీఎస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా. తర్వాత మనం టీడీఎస్ అనేది పేమెంట్స్ ఎక్స్పెన్స్ పైన డిడక్ట్ చేసుకున్నప్పుడు మనం డిడక్టీస్కి శాలరీ పైన టీడీఎస్ డిడక్ట్ చేసినప్పుడు మనం డిడక్టీస్కి ఫామ్ 16A అనేది ఇష్యూ చేయాలి ఇయర్లీ వన్స్. నాన్ శాలరీ పేమెంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేసుకున్నప్పుడు ఫామ్ 16A అనేది డిడక్టీస్కి ఇవ్వాలి డిడక్టరు. టీసీఎస్ పేమెంట్ అనేది ఎవ్రీ మంత్ కూడా 7th లోపల పే చేసుకోవాలని చెప్పాము. మంత్లీ పేమెంట్ చేయాలి, రిటర్న్స్ క్వార్టర్లీ ఫైల్ చేయాలి అని చెప్పామ్మా. మనం క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత సో మనం టీసీఎస్ ఎవరి అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తామో ఆ రిసీవర్స్కి మనము టీసీఎస్ సర్టిఫికేట్ అనేది క్వార్టర్లీ వన్స్ ఇష్యూ చేయాలి. టీసీఎస్ సర్టిఫికేట్నే ఫామ్ 27D అంటమ్మా. ఫామ్ 27D ఈజ్ ఏ టీసీఎస్ సర్టిఫికేట్ నేమ్ అనమాట. మనం క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తామని చెప్పాము. రిటర్న్కి యూజ్ చేసే ఫామ్ వచ్చి 27UQ. మనకి 1 yearకి 4 quarters ఉంటాయి. ఎవ్రీ క్వార్టర్ కూడా ఫస్ట్ క్వార్టర్ వచ్చి ఏప్రిల్, మే, జూన్ ఉంటుంది. 15th July లోపల మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవాలి.
సెకండ్ క్వార్టర్ వచ్చి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఉంటుంది. 15th అక్టోబర్ లోపల మీరు సెకండ్ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేసేయాలి. థర్డ్ క్వార్టర్ వచ్చి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంటుంది. జనవరి 15th లాస్ట్ డేటు రిటర్న్ ఫైల్ చేయడానికి. ఫోర్త్ క్వార్టర్ వచ్చేటప్పటికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉంటుంది. మే 15th డ్యూ డేట్ ఉంటుంది. మా లాస్ట్ క్వార్టర్కి మాత్రము 15th మే డ్యూ డేట్ ఉంటుంది. ఈ డ్యూ డేట్ లోపల మీరు రిటర్న్స్ ఫైల్ చేసేసుకోవాలి. మీరు రిటర్న్ ఫైల్ చేయలేదు, ఈ డ్యూ డేట్ ప్రకారం రిటర్న్ ఫైల్ చేయలేదు అంటే లేట్ ఫైలింగ్ ఫీ 200 పర్ డే ఉంటుంది. మా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టీసీఎస్, ఇది ఒక నోట్ అనమాట. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టీసీఎస్ యాజ్ సెక్షన్ 234E ప్రకారము మనము ఫామ్ 27D టీసీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి అని చెప్పాము. ఏ డేట్ లోపల? సో ఫస్ట్ క్వార్టర్కి వచ్చి 30th జూలై లోపల ఇష్యూ చేయాలి. సెకండ్ క్వార్టర్ది వచ్చి 30th అక్టోబర్ లోపల ఇష్యూ చేయాలి. థర్డ్ క్వార్టర్ది 30th జనవరి, ఫోర్త్ క్వార్టర్ది 30th మే. అంటే రిటర్న్స్ అనేది మనం క్వార్టర్లీ 15th లోపల ఫైల్ చేసుకుంటాము. సో మనం టీడీఎస్ సర్టిఫికేట్ అనేది ఎవరి క్వార్టర్కు కూడా 30వ తారీఖు లోపల మనం టీసీఎస్ సర్టిఫికేట్ అనేది రిసీవర్స్కి ఇష్యూ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా టీడీఎస్ డ్యూ డేట్స్ గురించి నేర్చుకుందాం. మనం టీడీఎస్ ఏం చెప్పుకున్నాము? మంత్లీ పేమెంట్ పే చేయాలని చెప్పామా. టీడీఎస్ అనేది మనం మంత్లీ పేమెంట్ పే చేస్తాము. డ్యూ డేట్ 7th అనమాట. సో ఇక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మంత్స్ దాన్ని జనవరి నుంచి ఫిబ్రవరికి మంత్ కూడా నెక్స్ట్ మంత్ 7th లోపల మనము టీడీఎస్ పేమెంట్ పే చేసేయాలి. ఒక మార్చ్ మంత్కు మాత్రం ఫోర్త్ క్వార్టర్లో మార్చ్ మంత్ పేమెంటు మీరు 30th ఏప్రిల్ లోపల పే చేయాలి. 30th ఏప్రిల్ లోపల పే చేయాలి. టీడీఎస్ రిటర్న్స్ మనం క్వార్టర్లీ ఫైల్ చేసుకుంటామని చెప్పాము. ఫస్ట్ క్వార్టర్ వచ్చి ఏప్రిల్ టు జూను, 31st జూలై లోపల ఫైల్ చేయాలి. సెకండ్ క్వార్టరు జూలై టు సెప్టెంబరు, 31st అక్టోబర్. సో టీడీఎస్కి వచ్చేటప్పటికి మనకి ఎవరి క్వార్టర్కి కూడా 31st లాస్ట్ డేట్ ఉంటుంది. టీసీఎస్కి వచ్చేటప్పటికి 15వ తారీఖు లాస్ట్ డేటు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టీడీఎస్లో ఫోర్త్ క్వార్టర్ వచ్చేటప్పుడు జాన్ టు మార్చు, 31st మే లాస్ట్ డేట్. టీడీఎస్ రిటర్న్స్ కూడా లేట్గా ఫైల్ చేస్తే మీకు లేట్ ఫైలింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. టీడీఎస్ రిటర్న్ రేట్గా ఫైల్ చేయడం వల్ల 200 పర్ డే లేట్ ఫైలింగ్ ఫీ పే చేయాలి. టీడీఎస్కైనా టీసీఎస్కైనా కూడా రెండిటికి ఒకటే. సో ఇది మనకి టీడీఎస్ అండ్ టీసీఎస్కి మధ్య డిఫరెన్స్ క్లియర్గా. మీరు ఇంకా టీడీఎస్ సపరేట్గా, టీసీఎస్ సపరేట్గా నేర్చుకోవాలి అనుకుంటే నేను టీడీఎస్ గురించి సపరేట్ వీడియో చేశాను, టీసీఎస్ గురించి సపరేట్ వీడియో చేశాను. దీంట్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, క్లియర్గా వీడియోస్ చేశాను. సో మన ఛానల్లోకి వెళ్ళి చూసారంటే శ్రీ టాలీ ట్యుటోరియల్ ప్లేలిస్ట్కి వెళ్ళండి. అక్కడ టీడీఎస్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసారంటే మొత్తం వీడియోస్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతాను. క్లియర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.